ఒక్క నిర్ణయంతో ఆర్టీసీకి కోట్ల రూపాయల నష్టం వచ్చింది. కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు తాము చెప్పిన కంపెనీ బస్సులని కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టడంతో ఆర్టీసీకి పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది. ఇందుకు కేంద్రం నిధులకి ఆర్టీసీకి ఉన్న లింక్ ఏంటని అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. జేఎన్ఎన్యూఆర్ఎం కింద 2010-11లో కేంద్రం ఇచ్చిన నిధులతో 905 బస్సులు కొనుగోలు చేసింది ఆర్టీసీ. ఈ బస్సులను టాటా కంపెనీ నుంచే కొనుగోలు చేయాలని కేంద్రం కండిషన్ పెట్టింది. మార్క్ పోలోతో టైఅప్ అయిన టాటా కంపెనీ బస్సులు సప్లై చేసింది. కేంద్రం పెట్టిన నిబంధన ఇప్పుడు ఆర్టీసీకి అప్పులను తెచ్చిపెడుతోంది. బస్సులు ఎక్కేటప్పుడు ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారనే ఉద్దేశంతో బస్సుల మెట్లను చాలా తక్కువ ఎత్తుకు డిజైన్ చేశారు. కానివి మన రోడ్లకు సెట్ కావడం లేదు. మన దగ్గర రోడ్లన్నీ ఎగుడు దిగుడుగా గుంతలతో ఉండడంతో బస్సులన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు మన రాష్ట్రంలో రోడ్లు లేకపోవడంతో ఈ స్కీమ్ కింద కొనుగోలు చేసిన బస్సులు 6 ఏళ్లకే వైబ్రేషన్స్ రావటం మొదలుపెట్టాయి. ప్రయాణించేటప్పుడు భారీ శబ్దం వస్తుందని ప్రయాణికుల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. దీంతో బస్సుల బాడీలను మార్చే పనిలో ఉంది ఆర్టీసీ. ఈ టాటా వాళ్ళు మార్కోపోలో అనే కంపెనీతో టైఅప్ చేసుకొని చాసిస్ టాటా వాళ్ళు ప్రొడ్యూస్ చేసి మార్కోపోలో బస్ బాడీని దాని మీద ఉపయోగించి బస్ యాజ్ ఏ యూనిట్గా మాకు సప్లై చేయడం జరిగింది జేఎన్ఆర్ఎం స్కీమ్లో. సో ఆ బస్సులు ఇంట్రడ్యూస్ చేసి దాదాపుగా 6 years అవుతుంది. ఇప్పుడు దాని యొక్క బాడీ మన హైదరాబాద్లో తిరుగుతూ ఉండగా బాడీ కొంచెం వైబ్రేషన్స్గా అవుతుంది, కొంచెం ప్రాబ్లం వస్తుంది, నాయిస్ వస్తుంది అని చెప్పేసి ప్యాసింజర్స్ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆ బస్ బాడీస్ అన్ని మార్చేసి మళ్ళీ కొత్త బాడీ కట్టాలని నిర్ణయం ఒకటి టీఎస్ఆర్టీసీ తీసుకుంది. కొనుగోలు చేసిన 905 బస్సుల్లో టీఎస్ఆర్టీసీకి 400 బస్సులు కేటాయించారు. ప్రస్తుతం వీటిలో 300 బస్సుల బాడీలను మార్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం నుంచి పర్మిషన్ వచ్చింది. ఇప్పటికే 102 బస్సుల బాడీలను మార్చేశారు. మొత్తం 300 బస్సుల బాడీలు మార్చేందుకు 24 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు చెబుతున్నారు అధికారులు. ఇప్పటివరకు మేము 102 బస్సుల పైన బాడీ మార్చడం జరిగింది. ఒక్కొక్క బాడీకి 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ కొత్త బాడీకి పెడుతున్న 8 లక్షల రూపాయలు ఖర్చుగా కాకుండా ఆర్టీసీ దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా భావిస్తోంది. ఎందుకంటే ఒక మంచి బస్సుని, వైబ్రేషన్ ఫ్రీ బస్సుని ప్రయాణికులకు ఇవ్వడం ద్వారా ఒక మంచి ఇమేజ్ బిల్డప్ అవుతుంది. తర్వాత అంతేకాకుండా ఆక్యుపెన్సీ రేషియో కూడా మాకు 2 to 3% ఒక్కొక్క రూట్లో మాకు ఆక్యుపెన్సీ రేషియో పెరుగుదల కనిపించింది. కాబట్టి ఈ 8 లక్షల రూపాయలు ఏదైతే స్పెండ్ చేస్తున్నామో అదేమి రిటర్న్ వేస్ట్ పోవట్లేదు. ప్యాసింజర్స్ యొక్క ప్యాట్రనేజ్ రూపకంగా మళ్ళీ కార్పొరేషన్కి తిరిగి వస్తుందని నేను భావిస్తాను. ఈ బాడీల మార్పుతో బస్సులు తిరిగి కొత్త బస్సుల్లాగా కనిపిస్తాయంటున్నారు అధికారులు. కేంద్రం ఉద్దేశ్యం మంచిదే అయినా అది మన రాష్ట్రంలోని రోడ్లకు అనుకూలించకపోవడంతోనే బాడీలు మారుస్తున్నామని అంటున్నారు. ఫ్యూచర్లో కొత్త బస్సుల బాడీలు ఇక్కడే తయారు చేసుకునేందుకు కేంద్రం అనుమతి తీసుకుంటామని చెబుతున్నారు.